హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి పెసలతో అండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా హ్యాపీగా తినేసేయవచ్చు. ముఖ్యంగా వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే ఒక కప్పు పెసలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి 2-3 సార్లు. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇది ఈవినింగ్ టైంలోకి అయితే పిల్లలకి స్నాక్ అయినా చేసి పెట్టచ్చు. ఈ పెసలు 7-8 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మరలా ఒకసారి కడిగి ఈ పెసల్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి. అలాగే ఇవి మునిగేంత వరకు కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక విజిల్ వస్తే సరిపోతుందన్నమాట. బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. చూడండి, ఒక విజిల్ వచ్చి స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత తెరిచి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉడికాయో. ఇలా ఉడికితే బాగుంటుంది ఈ స్నాక్కి. ఇప్పుడు నీళ్ళని వంచి ఈ పెసల్ని కాస్త ఆరబెట్టుకోవాలండి, తడి ఏమీ లేకుండా. ఆ తర్వాత పోపు వేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులోకి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసుకోండి. ఈ దినుసులు ఎక్కువ ఉంటే బాగుంటుంది స్నాక్లోకి. ఈ పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఎండుమిర్చి 2-3, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్లా వేగితే చాలా బాగుంటుంది ఇందులోకి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి ఎక్కువేం పట్టదండి. ఈ 2 కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ తాలింపులోకి ముందుగా ఉడికించి పక్కన వార్చి పెట్టుకున్నాం కదా, ఆ పెసల్ని వేసేసుకోవాలి. తడి ఉంటే అంత బాగుండదండి. సో కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత వేసుకోండి. పెసలను వేసి బాగా కలుపుకున్న తర్వాత చివరగా కొంచెం చాట్ మసాలా వేసుకోండి, 1/2 టీ స్పూన్ వరకు. ఇది ఇష్టమైతేనే వేసుకోండి, ఇష్టం లేకపోతే ముందు వేసిన వాటితోనే సరిపోతుంది అనమాట. సో అలా అనమాట. ఇప్పుడు చాట్ మసాలా కూడా వేసి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి ఈ పెసలన్నింటినీ కూడా. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది. అయినప్పటికీ కూడా మంచి హెల్దీ రెసిపీ అండి ఇది. సో ఖచ్చితంగా ఇలా ఒకసారి స్నాక్ తయారు చేసుకొని తినండి, చాలా బాగా నచ్చుతుంది హెల్దీ వేలో. సో చూసారు కదండి, హెల్దీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.